హలో అగైన్. అవుట్ఫిట్ అదిరిపోయింది కదా, మా మైరితి అవుట్ఫిట్. నిజంగానే ఎవరన్నారో కానీ పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. నేను అది లిటరలీ గో త్రూ అవుతున్నా అండి. ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఐఎమ్ డెఫినెట్లీ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్. చిన్న 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 హడావిడి టెన్షన్, అసలు ఇంత టెన్షన్లో హడావిడిలో వ్లాగ్ చేయడం అనేది ఏదైతే ఉందో అది సాహసం అనే చెప్పాలి. సో నిన్న సంగీత్లో నేను ఏమీ షూట్ చేయలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వీడియోస్ ఆర్ సమ్ గుడ్ మూమెంట్స్ తీసుకుని వ్లాగ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. సో సంగీత్ అయిపోయింది, కొంచెం లేట్గా పడుకున్నాం. డాన్స్ వేసి 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 ఎగిరి 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 కాళ్ళంతా నొప్పులు. బట్ అఫ్ కోర్స్ పెళ్ళంటే లైఫ్ అంటే మినిమం మిట్టా ఉండాలా టైప్స్. సో ఇప్పుడు కంప్లైంట్ చేయలేం. ఇప్పుడు మెహందీ జరుగుతుంది, ఆల్రెడీ మొదలైపోయింది. నేను అవన్నీ ఇప్పుడు మీకు క్లిప్స్ చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్ని నేను ఎంత కుదిరితే అంత చేయడానికి నా వంతు ట్రై చేస్తున్నా. ఇఫ్ ఐ కుడెంట్ కవర్ మచ్ ఆఫ్ ఎ షార్ట్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఐ నో యూ విల్ అండర్స్టాండ్ అండ్ ఐ నో దిస్ ఈజ్ అవర్ నిత్య పెళ్ళి. లెట్స్ కవర్ మెహందీ అండ్ ఈవినింగ్ రిసెప్షన్ ఉంది. నిన్న అత్యద్భుతమైన విషయం ఏంటంటే అడగకుండానే అందరూ డాన్సులు వేశారు, వైబ్ అయ్యారు. ఇట్ వాజ్ వెరీ 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 బ్యూటిఫుల్, అ మెమరబుల్ సంగీత్. ఈరోజు ఈవినింగ్ ఈజ్ రిసెప్షన్ అండ్ రేపు మార్నింగ్ ఈజ్ పెళ్ళి. సో అదనమాట హోల్ ప్లాన్. లెట్ మీ షో యూ హౌ ఇస్ మెహందీ గోయింగ్ ఆన్. హాయ్ ఫ్రెండ్స్, హలో. నేను మా నాన్నగారితో మాట్లాడిస్తున్నా. నిన్నంతా డాన్స్ చేసి స్టేజ్ అంతా ఊపేసి అల్లిసి సొలిసిపోయారు. అవునండి, కానీ అలా కనిపించట్లేదండి. మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు. నిన్నంటే అయిపోతే రాత్రి పడుకుంటాం, రిలాక్స్ అయిపోతామండి. పొద్దున్నే మళ్ళా అసలు ఏంటండి నిన్న మీ ఎనర్జీ? అది ఎనర్జీ గాడ్స్ గిఫ్ట్స్ అండి, అవన్నీ చెప్పకూడదు. నన్ను కూడా అట్లనే అంటున్నారండి. నువ్వు మీ నాన్న ఎనర్జీ, నీకు డబుల్ గిఫ్ట్. అది ఐ లవ్ యూ ఫర్ ఇట్. ట్రిపుల్ గిఫ్ట్ అండి. అవునండి. పెళ్లి ఎలా జరుగుతుందండి? పెళ్లి ఇంకా స్టార్ట్ కాలే కదా, ఏదో మెహందీలు కొట్టుకుంటాను. మాకు పూజ అండి. పొద్దున్న నిన్న రాత్రి ఏం తినలేదండి, ఇప్పుడు కూడా ఏం తినలేదండి. ఎందుకండి? ఉప్మా చేశారు, తినొచ్చు కదా. మేము టిఫిన్లు తినకూడదండి, మేము పూజ చేయాలి. అవునండి, మీరు నాంది. ఇవాళ అద్భుతమైన భోజనాలు ఉన్నాయని టాక్. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. అరే హరితేజ హరికథలకి ఏమన్నా చెప్పండి. ఏం లేదు, చెప్పేదానికి ఏం లేదు. హరికథలు అసలు ఏమి దాన్ని ఓపెన్ చేయడం లేదు. ఓపెన్ ఈ పెళ్లితో చేసా, మళ్ళీ చేశారండి. చాలా సంతోషం. అభివృద్ధిలోకి రావాలని శ్రీనివాసులు వెంకటేశ్వర స్వామిని దగ్గర కోరుకుంటున్నట్లుగా అందరూ పాపము సపోర్ట్ చేయండి హరితేజ హరికథలకి. చిన్న పెద్ద అంతా భూమితో కూడా మేము ఒకసారి చెప్తాం. అందరూ చూడండి హరితేజ హరికథలు. థ్యాంక్ యూ. సంతోషం అండి. అవునమ్మా, ఇలాగే కళగా ఉన్నావు. నువ్వు మేకప్ చేసుకోక తేజు. థ్యాంక్ యూ తేజు. వద్దక్క మేకప్. ఏంటి అసలు నిన్న రిసెప్షన్, నిన్న సంగీత్ లో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకు నచ్చలేదు. ಏನ್ ಅಯ್ಯೋ ರಾಮ ಪೂಜೆ ಮಾಡ್ರಪ್ಪ ಜಾವನ್ ಕಾಸು ಹೆಂಗೆ ಅಂತ
అందుకని అడిగారు. అయిందా తల్లి మాడుకుంటే తేజోరమ్మెల్లి నాంది మమ కుమార్యాః పాణిగ్రహణ అంగభూత ఆఖ్యైః కర్మణి యథాశక్తి ఏకరాత్ర దీక్షా పర్యంతం మమ గృహే వసంతు మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు 2 సార్లు కొట్టండి. అతిత ఏహి ఓం ఇడామగ్నే పురుదగో సగో సనింగోష్యశ్వత్తమగో హవమానాయ సాధా స్యాన్నస్తోనుస్తనయోగామాగ్నే సాదే సమదద్భోత్తస్మే అత్ర దేవతాః నాందే ముఖాః నాందే మమ కుమార్యాః పాణిగ్రహణ అంగభూత ఆఖ్యైః కర్మణి మమ గృహే వసంతు అక్క నేను పాపం తేజ ఇస్తున్నా రాత్రి చేసినప్పుడు డబ్బులు ఇది వద్దు 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 ఎందుకు వద్దన్నావు? హారతిలో ఏం కావాలని తేజ అడిగితే తేజ ఏమన్నాడు తెలుసా? ఈమె తీసుకెళ్ళిపోవడం అన్నాడు. ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ ఎంత? చెరొక 1,116 సమర్పించారు. థాట్స్ అయినా రిచ్ ఉండాలి కదా. 1,116 చదివించండి. నీకు వద్దు నాకు వద్దు 11 రూపాయలు. అక్క నేనే నయం అక్క 1,116 అన్నాను. బంగారు తల్లి నీ ఎప్పుడు పెద్ద మనిషి తల్లి గోవింద గోవిందనా నువ్వు గోవింద చేస్తా మళ్ళీ ఇంకా అడగకూడదు ఇది లాస్ట్ నన్ను అడగండి నేను ఇస్తా. నిన్న ఫోన్లు వదిలేస్తున్నా నీ పాకెట్ లో డబ్బులు ఇవ్వడానికి మమ్మల్ని ఎందుకు హాయ్ అగైన్ మై లవ్లీస్. దిస్ ఈస్ very happy to share that everything is going beautifully well. 2 hours later. Hi again. Hi Nitya. నా పనంతా ఒకటే, ఆ మేకప్ చైర్లో కూర్చోవడం, రెడీ అవ్వడం, బయటికి వెళ్ళడం, పెళ్ళంటే అంతే మరి. మళ్ళీ హెయిర్ స్టైల్ వేసుకోవడం, మేకప్ అయిపోయింది. ఇంకా నా లైఫ్ లో నేను మేకప్ వేసుకోవట్లేదు. ఇదే లాస్ట్ టైం డిసైడ్ అయిపోయా. మేకప్ మీద కాదు, నీకు ఫోటోల మీద విరక్తి వచ్చి ఉండాలి. నాకు అన్నిటిపైన వచ్చింది విరక్తి బేసికల్గా. బట్ ఐ థాట్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్, బట్ you asked for it. yeah, You remember? Living my dream. డ్రీమ్ సూపర్. ఆ కుర్తా నాది, ఇచ్చే. Let's talk about the things that you're wearing. థింగ్స్ దట్ ఐమ్ వేరింగ్ అంట. నువ్వు ఇప్పేసినవు పోతాయని అన్ని నాకు వేశారు. చూడు, నీ చేతికున్న బ్యాంగిల్స్ నావి ఇచ్చితే, నువ్వు మెడలో వేసుకున్న నా బ్రేస్లెట్, మెడలో వేసుకున్న బ్రేస్లెట్ వినిపించిందా? మెడలో బ్రేస్లెట్ చూడండి. యాక్చువల్లీ నువ్వు గాజులు వేసుకో, బికాజ్ మెహందీ చూసావా, రంగు రావట్లే మెహందీ. ఎందుకంట మీ ఆయన మీద నీకు ప్రేమ తక్కువ ఉందా? మా ఆయన మంచోడు కాదని ఫీలింగ్. మంచోళ్ళకి మెహందీ మంచిది కాదంటే సరిపోతుంది కదా. పాపం మా తేజ్ బాబేనే మనకు. ఇప్పుడు ఏమి ఈవెంట్ ఇది? ఇదా ఎవరో నాదేముంది, మేకప్ వేసుకుని నాడు వెళ్ళి కూర్చోడమేగా. ఏ మేకప్ ఏ ఈవెంట్ అయినా నా పని ఒకటేగా. యు ఆర్ లివింగ్ యువర్ డ్రీమ్ కాదు, యు ఆర్ లివింగ్ యువర్ ఆరెంజ్ అని చెప్పు. లవ్ ఆరెంజ్. ఇదేంటి అవసరం అంటావా సాది? అవసరం అంటావా అని మాత్రమే అడిగా సాది. పెట్టేమంటావా? ఇన్ని మాటలు అంటావు పాపం మా వాడిని. కాదు, నువ్వు వస్తాను నేను వద్దాను సినిమాలో రెడీగా పెట్టేమంటావా? అవసరం అంటావా? అవసరం మేడం.
మా హడావిడి బ్రైడ్ అలా ప్యాన్ చేస్తే మాడపచ్చు మా ఆయన నా కూతురు కుచ్చు 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 కుచ్చి మామ ఇక్కడ చూడాలి ఇక్కడ ఏం కావాలి? పట్టు చీరలు. నువ్వు రాకుండా ఉంటే నీవు టికెట్స్ పోస్ట్పోన్ చేసుకోవాలి. పాట పాడాలా? బుల్లెట్ బండకి పాడే ఏం మా పాట పాడాలా? తేజ వద్దంటున్నాడు. నీకేం కావాలమ్మా? ఒక అడుగు వేయాలంటే నువ్వు నా కోసం 2 అడుగులే, నేను నీ కోసం 3 అడుగులు వేస్తా. ఒక్క అడుగు 3 అంటే వేయిపోని బబ్బు చూసుకుంటే ఆస్ట్రేలియాలో నువ్వు ఫస్ట్ కడుగు ముందుకే నేను 2 వేస్తా. తేజ ఐ టుక్ ద ఫస్ట్ స్టెప్. తేజ నీ బలం నిన్ను ఆపచ్చు, నీ బలగం నిన్ను ఆపచ్చు, కానీ ప్రేమ ఆపకూడదు. ముందుకొచ్చే సరే ఓకే, నేను వస్తా. 5 అడుగులు వస్తా. 5 రోజులు మాట్లాడు. 5 రోజులు అస్సలు నీ వైపు కూడా తిరిగి చూడు. అసలు వదిలేసేయండి. ఆ రిసెప్షన్ వాళ్ళు వెళ్తారో లేదో వాళ్ళు తెలుసుకుంటారు. వదిలేసేయండి, ఎవ్వరు వదిలేసేయండి. వాళ్ళ రిసెప్షన్ కి వాళ్ళు నేను నీ క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? నీకు నిజంగా వాళ్ళు ఆపుతున్నారని నువ్వు రావట్లేదా? నీకు రావాలని లేదా? నాకు చెప్పు. నీకు రావాలని లేదా? వాళ్ళు ఆపుతున్నారా? వచ్చానా? చూడు, అడిగే పప్పు. ఎవరు పప్పు వీళ్ళంతా? నువ్వు నేను ఫర్ ఎవర్. దామ్మా గొంతు పోతాంది అరిచి అరిచి కదా. అయ్యో కనికరం లేదు నీకు. రా బబ్బురా, నన్ను రానిప్పట్లే. నేను తేజ, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. నువ్వు మండపం నుంచి బయటికి కూడా డోర్ ముందుకు సామాన్ పెట్టారు. నేను అడగను. ఓకే, నాకు అక్కడ ఎక్కడ నెగ్గా ఉన్నది కదా, ఎక్కడ తగ్గా ఉన్నది ఒక అడిగేది. ఎక్కడికి వచ్చా ఉన్నది ముఖ్యం. ఒక అడుగు వెనకాల నుంచి తోసుకొచ్చారు అని. నేను అడుగుతున్నా, ఇంతేనా? అయితే అయిపోయింది. రిసెప్షన్ లేట్ అవుతుంది. రిసెప్షన్ లేట్ అవుతుంది. నేను 2 సరే ఓకే, ఇంకొకటి మా ఆయన కోసం. ఇంకా నేను రా, నువ్వే రావాలి. సమానంగా అడుగులు తీసుకొని వెళ్ళిపోండి. సమానంగా కాదు. అరే తేజ, నా లెంత్ చూడు ఎంత ఉందా, నీ చూడు ఎంత ఉందా. అడిగండి, రేపటి జీవితాంతం తప్పదు అడుగులేయడం. తేజ,
ఫర్ ఇట్. నువ్వు రాలే కదా, నేను నువ్వు రాలే కదా, నేను కదలు, నువ్వు రావాలి. నేను చాలా వచ్చాను. నేను రిసెప్షన్ లో ఒక్క ఫోటో కూడా నవ్వ. మా పెద్ద అబ్బాయి కూడా ఇచ్చేది వెనకే ఉన్నాడు. మా పెద్ద అబ్బాయి ఏంటి ఎత్తేది అన్న దీపో కింద పడేస్తున్నాడు.